మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు మా అందరి ఓట్లు వాళ్ళు కావాలి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, 4 ఓట్లు ఉంటాయి. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ మా డబ్బులు మిగిల్చే పంపిస్తున్నారని ఒక ఇది సార్. ఉద్యోగాలకి జీతాలు పెంచడంలో కానీ, జీతాలు సక్రమంగా ఇవ్వడంలో కానీ. మరి మీరు వచ్చిన తర్వాత కనీసం జీతమే మేము తీసుకోలేకపోతున్నాం. ప్రతి నెల చిల్లి గవ్వ కూడా జీతం పెరగలేదు, అలాగని ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్ప ఇంకా అంతకుమించి చేసింది అయితే ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో మాకు పాదయాత్రలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ చేస్తాను, హెచ్ఆర్ పాలసీ ఇస్తాను, మినిమం టైం స్కేల్ ఇస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయినా ఎటువంటి మాట ఇవ్వలేదు మాకు. ఈ 4.5 సంవత్సరాల్లో మేము ఎంత వెయిట్ చేసాం. ఆల్రెడీ 2 నెలల క్రితం నుంచి మేము వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇలాగ మేము సమ్మెలోకి దిగుతాం, మాకు రెగ్యులర్ చేస్తా అన్నారు, హెచ్ఆర్ పాలసీ ఇస్తా అన్నారు, మినిమం టైం స్కేల్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ధరవారీలు ఇప్పుడు చూస్తే అన్నీ కూడా తారాస్థాయిలో ఉన్నాయి. మా జీతాలు చూసినప్పుడు 23,000 చిల్లర. మరి మాకు ఈ ధరవారీలను బట్టి మేము మా జీవితాలను ఎలా సాగించుకుంటాం? ఇదే ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఏమిటి, వాళ్ళు ఎలా నిర్వర్తిస్తున్నారు ఒకసారి ఆలోచించమని మేము కోరుతున్నాం. పాత గవర్నమెంట్ లో మీకు శాలరీ పెంచాం. మీరు ఈ గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి రెగ్యులేట్ చేస్తాను, శాలరీ పెంచుతానని ఓటేశారు. ఆ పరిస్థితి ఉందా? లేదండి, మాకు రెగ్యులర్ చేస్తానని 4.5 సంవత్సరాల క్రితం పాదయాత్రలో అయితే ఖచ్చితంగా చెప్పారు. నా గవర్నమెంట్ రాగానే మీకు రెగ్యులర్ చేస్తాము, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తాం, మినిమం టైం స్కేల్ ఇస్తాం, టీఏడిఏ, హెచ్ఆర్ఏ, ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇస్తాం అని చెప్పారు. అవి ఏమీ మాకు ఇవ్వట్లేదు. మా దాంట్లో సెక్టోరియల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనాలిసిస్టులు, కేజీబీవీ టీచర్స్, సిఆర్ఎంటీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఎంఏఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మొత్తం ఒక 18 విభాగాలు సమగ్ర శిక్షా అభియాన్లో చేస్తున్నాయి. మొత్తం స్టేట్ వైడ్గా వచ్చినప్పటికీ 26,000 మంది ఉద్యోగులు దీంట్లో చేస్తున్నారు. ఆ 26,000 మంది ఉద్యోగుల్ని మమ్మల్ని రెగ్యులర్ చేయమని, హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని, మినిమం టైం స్కేల్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాం. ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చారు పాదయాత్రలు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు మా అందరి ఓట్లు వాళ్ళు కావాలి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, 4 ఓట్లు ఉంటాయి. ఆ 4 ఓట్లు అలా పడాలి అంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తేనే కదా మేము వేస్తాం. ఎలక్షన్ రాకముందు ఆయన చాలా వాగ్దానాలు చేశారండి. అంటే నేను వస్తే ఒక రామరాజ్యం వచ్చేస్తుంది, మీరందరూ చాలా బాగుపడిపోతారని అందరినీ సార్, అన్ని వర్గాలని, ఇది ఒకటి అది ఒకటి అని కాదు, అన్ని వర్గాలని ఆయన నమ్మబలికారు. అదే కరెక్ట్ వర్డ్. ఇప్పుడు చూస్తే ఆయన ఎవరు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోవట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. అప్పుడున్న ధరలతో పోలిస్తే సార్ ఒక ఉల్లిపాయ కొనలేం, ఒక టమాటీ కొనలేం. బియ్యం ధరలు చూస్తే 2,000 మించిపోతున్నాయి సార్. జీతాలు చూస్తే 10,000 దాటట్లేదు. ఎలా సార్ తింటాం? ఆ రేషన్లో ఇచ్చిన బియ్యం కూడా తినలేకపోతున్నారు సార్. పిల్లలు ఎలా తింటారు సార్? తినడానికే కదా ఇస్తున్నారు. ఎంత పేదవాడైనా తినడానికే కదా. ఆ తినడానికి కూడా పనిచేయనట్టుగా ఆయన ఇచ్చే రేషన్ అది ఉంటుంది. అది కూడా మీకు రోడ్డు మీదకి బండ్లు మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి, మీరు లైన్లో నించో అక్కర్లేదు అన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఆ రేషన్ బండి ఆగిన దగ్గర జనాలు లైన్లోనే ఉంటారు సార్. మరి ఆయన చెప్పిన వాటికి జరుగుతున్న వాటికి అస్సలు పొంతనే లేదు సార్. అది సార్ అదే తెలియట్లేదు సార్. ఇప్పుడు నేనైతే సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నాను సార్, కాంట్రాక్ట్ బేసిస్ సార్. మాకు జీతాలు తక్కువేనండి, ఒక 20-23 అలా వస్తుంది. మా జీతాలతో మా పిల్లల్ని చదివించుకొని మేము బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది సార్. అంటే ఏడవలేక బయటకు నవ్వుతున్నాం సార్, అంతే తప్ప ఏడుపు రాక కాదు. పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నాము, ఏమీ చేయలేకపోతున్నాం. అన్ని పనులు మాతో చేయిస్తారు, తీరా చూసేసరికి ఏవి మాకు వర్తించవు. ఏ స్కీములు కానీ ఏవి మాకు వర్తించవు. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీల్లో చూస్తారు. పని చేయించినప్పుడు మాత్రం మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఎక్కువే వర్క్ చేయాలి సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టైంలో మీ శాలరీ పెంచారు. అవును సార్. మళ్ళీ ఈయన ఏమన్నారంటే మీకు రకరకాల హామీలు ఇచ్చేసరికి ఈయన ఏదో చేస్తాడని ఓటేశారు. అంటే మమ్మల్ని రెగ్యులర్ చేస్తానన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు చేయలేకపోయారు, మీరు చేయలేని పని మేము చేస్తాము అని చెప్పి ఈయన చాలా గట్టిగా వాదించారు సార్ అసెంబ్లీలో. మరి ఇప్పుడు ఆయనకి జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో మరి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఆయనకు గుర్తులేదు సార్ ఆ విషయం. అవును సార్, ఎవ్రీ మంత్ మాకు ఫస్ట్ కల్లా శాలరీ వచ్చేది సార్. నేను ఒక 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఎప్పుడు కూడా శాలరీ ఫస్ట్కి రాలేదు అని లేదు, వచ్చేది. కానీ ఈయన వచ్చిన తర్వాత 1 నెల ఫస్ట్, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సార్. ఇప్పుడు మేము అందరం రోడ్డు ఎక్కడానికి కారణం అదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ కోసం, తర్వాత మిగతావన్నీ సార్. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ మా డబ్బులు మిగిల్చే పంపిస్తున్నారని ఒక ఇది సార్. మరి అదే అయ్యి ఉండొచ్చు. మరి డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయాలి కదా సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా.
మేము అందరిలాగే కదా, పని చేస్తేనే కదా మాకు జీతం ఇస్తున్నారు. అస్సలు ఈయనైతే కష్టం, నమ్మడమే చాలా కష్టం. మారితే కానీ మాకు న్యాయం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మేము ప్రతి ఒక్కరిని కలవడం జరిగిందండి. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు రెగ్యులరైజేషన్ చేస్తాము, జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. జీతాలు పెంచడం, రెగ్యులర్ చేయడం పక్కన పెడితే ప్రతి నెల 1వ తారీఖున మేము జీతం తీసుకునేది అనేది మాకు కనబడలేదండి. మేము ఇంతకు ముందు కనీసం ఉన్న జీతాన్నైనా మాకు గత ప్రభుత్వంలో 120% జీతం పెరిగిందండి. 120% జీతం పెరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో పైసా కూడా మాకు జీతం పెరగలేదు. దానికి తోడు నెలలో 1వ తారీఖున జీతం అనేది మేము తీసుకోలేదు. ఇప్పటి వరకు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి మేము ఉద్యోగస్తులుగా ఉన్న 12 సంవత్సరాల సర్వీసులో 4 నెలల జీతాలు పెండింగ్ అనేది ఈ ప్రభుత్వంలోనే మేము చూసామండి. 4 నెలల జీతాలు మాకు లేవండి. అలాంటిది అంతకంటే మిగిలింది ఏంటంటే ఈ జీతం మీద ఆధారపడి నిత్యావసర వస్తువులు ఉన్నాయి, హౌస్ రెంట్ ఉంది, పిల్లల ఫీజులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా మేము కట్టుకోలేక అప్పులు పాలయ్యి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి మేము పక్క ఇంటికి అప్పుకి వెళ్లాల్సిన పరిస్థితికి ఏర్పడింది. అదే మేము అడుగుతున్నామండి. ఈరోజు మమ్మల్ని ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే మాకు మీ ప్రభుత్వంలో మీరు కావాలి అని మేము అనుకునేటప్పుడు, మేము మిమ్మల్ని ఎన్నుకుని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటప్పుడు మీరు మా సమస్యలు ఈరోజు ఎందుకు పట్టించుకోలేదు? ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు మీరు మీ సమస్యలు మేము చేస్తాము, ఆ ప్రభుత్వం రాకపోతే మేము వచ్చి చేస్తామన్నారు. మరి మీరు వచ్చిన తర్వాత కనీసం జీతమే మేము తీసుకోలేకపోతున్నాం ప్రతి నెల. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నామండి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మీరు ఏదైతే ఇచ్చారో హామీ, ఆ హామీని నెరవేర్చండి. సమాన పనికి సమాన వేతనం మాకు అందజేయాలి. లేని పక్షంలో ఈ రోజు రోడ్డు ఎక్కాము, ఎన్నాలైనా ఇదే రోడ్డు మీద ఇదే విధంగా దీక్షలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు వేస్తామండి? ఈ రోజు అన్న వస్తాడు, మాకు జాబ్ వస్తుంది అని మేము వచ్చేసాం. ఈ రోజు జీతం పెరగడం పక్కన పెడితే జీతం నెలకు అందుకోలేకపోతున్నాం. ఇలాంటప్పుడు మళ్ళీ వ్యక్తిని మేము ఎలా ఎన్నుకోగలుగుతామండి? కాబట్టి మేమైతే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అది మాకు తెలియదండి. ఇగో ప్రభుత్వ పథకాలు, ఉచిత పథకాలు అంటున్నారు. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మాది సెంట్రల్ గవర్నమెంట్ అండి ప్రాజెక్టు. మాకు ఒకేసారి బడ్జెట్ అనేది కొన్ని కోట్లలో రిలీజ్ అవుతుంది. మా బడ్జెట్ ను కూడా ఈయన పథకాలకు ఉపయోగించుకుంటూ ఈయన చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి 25,000 మందిని కుటుంబాలని ఆదుకోవాలని మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఏమీ లేదండి, మాకు 2017లో జీతం పెరిగింది. 2018లో కొన్ని సెక్షన్లకు పెంచారు, కానీ అది కూడా మాకు పెరగలేదు. పీటీఐలుగా వర్క్ చేస్తున్నాం మేము. పీటీఐలు అనేది పేరుకే మేము వర్క్ చేయడం, కానీ జగన్ అన్న కానుక దగ్గర నుంచి, జగన్ అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి వర్క్ మాకు వర్క్ లోడే. ఏ రోజు మాకు ప్రశాంతత అనేది లేదు. ఈ రోజు వరకు మాకు ఆ 14,000తోనే అలాగుంచారే తప్ప, ఫస్ట్ 2012లో 4,500 ఉండేది. 2015లో 6,000 అయ్యింది. తర్వాత 2017కి 14,000 చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చాక. కానీ ఇప్పుడు ఇతను వచ్చినాక మాకు రూపాయి చిల్లి గవ్వ కూడా జీతం పెరగలేదు, అలాగని ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్ప ఇంకా అంతకుమించి చేసింది అయితే ఏమీ లేదు. మాకు హామీలు అయితే ఇచ్చారు. అవును, 5 ఏళ్ళు అయిపోతుంది. ఈ రోజు వరకు ఆ హామీలు అనేది మాకు నెరవేర్చలేదు. అదే అతను ఇచ్చే హామీల ప్రకారం మాకు ఏదైనా ఇచ్చేస్తే చెప్పొచ్చు బై ఛాన్స్. పరిపాలన అయితే ఏమీ బాగా లేదు సార్. ఎందువల్లంటే మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగుల యొక్క వేతనాలు పెంచలేదు. అలాగే ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉద్యోగులు, సామాన్య ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ యొక్క పరిపాలన వలన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు పాదయాత్రలో ఉద్యోగులకి హామీలు ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని, అలాగే మీకు జీతాలు పెంచుతామని, ఒక స్కేలు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఏదైతే ఉందో మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ అవేవి కూడా 4.5 సంవత్సరాలు గడిచినా కానీ ప్రభుత్వం వారు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు సార్. అయితే దీనివల్ల ఉద్యోగులు, కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధరలు అయితే మాత్రము ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగినట్టు మాకు జీతాలు అయితే పెంచలేదు. లేదు సార్, మేమైతే పాత గవర్నమెంట్ ఏదో కొద్దిగా మేము అనేక సార్లు విన్నవించుకోవడం వల్ల కొంచెం పెంచింది.
గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం జీతాలు పెంచలేదు. ఈయన మాకు జీతాలు పెంచుతారని, రెగ్యులర్ చేస్తారని, మా బ్రతుకులు బాగు చేస్తారని మేము నమ్మి ఓటేసాం సార్. కానీ మాకు ఇంతవరకు సార్ కోసం 4.5 సంవత్సరాలు మాకు ఓటేసాం కదా, మా జగనన్న ఉన్నారు అని మేము నమ్మాము. మేము వేచి చూసాము, ఇప్పటివరకు ఏమీ పెంచలేదు సార్. ఇది మాకు చాలా బాధగా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం, మేము మీ అన్నదమ్ములమే కదా, మాకు వేతనాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలి, మా కుటుంబాన్ని రోడ్డున పడకుండా చూసుకునే బాధ్యత నువ్వు తీసుకుంటానన్నావు, మీరు తీసుకోలేదు. మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాం. శాలరీస్ కూడా రావడము 4 నెలలు 3 నెలలు బకాయిలు ఉంటూ ఉన్నాయండి ఇప్పటివరకు. దానికి కారణము అధికారులు మేము అడిగితే వాళ్ళు ఏదో షాకులు చెప్తున్నారు. కానీ మేము మిత్రత్ర మార్గాల ద్వారా తెలుసుకుంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క మ్యాచింగ్ రేట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దగ్గర 18,000 కోట్లు ఇతర పథకాలకు మళ్లించి మా సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలకి జీతాలు పెంచడంలో కానీ, జీతాలు సక్రమంగా ఇవ్వడంలో కానీ, మిగతా పాఠశాల కార్యక్రమాలు సక్రమంగా అమలు అవ్వడంలో కానీ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వడం వల్ల లోపాలు ఏర్పడ్డాయి అనేది మాకు అర్థమైంది సార్. నమ్మే పరిస్థితి అయితే మరి ఇన్ని లోపాలు ఉన్నప్పుడు పరిపాలనలో కానీ, ఉద్యోగులను పట్టించుకోవడంలో కానీ ఇన్ని లోపాలు ఉన్నప్పుడు అది నమ్మడం అయితే కష్టంగానే ఉందండి ఈ రోజుల్లో. ఎందుకంటే అంత అధ్వానంగా ఉంది ఉద్యోగుల పరిస్థితి.